అందరికీ నమస్కారం। ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ టెట్‌కు సంబంధించినటువంటి పేపర్ 2కు సంబంధించిన సైకాలజీ బిట్స్ అయితే ప్రీవియస్లీ వచ్చినటువంటి పేపర్స్ ఆధారంగా మనం ఒకసారి చూద్దాం। దాన్ని బట్టి మనకు అవగాహన కలిగించుకోవచ్చు। మనకి ఏ స్థాయిలో పరీక్ష పేపర్లో ప్రశ్నలు ఉంటాయి, మనం ఎలా ప్రిపేర్ కావాలనేది దీన్ని బట్టి అవగాహన అవుతుంది। కాబట్టి మనకి ఇక్కడ సైకాలజీ సంబంధించినటువంటి బిట్స్ అయితే ఒకసారి చూద్దాం। చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించినటువంటిది। దీంట్లో మొదటి క్వశ్చన్ వచ్చేసి ఉపాధ్యాయులకు పెరుగుదల మరియు వికాస సూత్రాలపై సరియైన పరిజ్ఞానం ఉండాలి అనే దానికి మద్దతు ఇచ్చే స్టేట్మెంట్లను గుర్తించండి అన్నాడు। దీంట్లో ఏ బి రెండు ఇవ్వడం అనేది జరిగింది। దీంట్లో ఏ స్టేట్మెంట్ అనేది కరెక్టు అని మనల్ని అడుగుతుండు। ఉపాధ్యాయులు పిల్లల వికాస దశలకు అనుగుణంగా బోధన అభ్యసన ప్రక్రియను ప్రణాళిక చేసుకోవచ్చు అనేది కరెక్టే। అదేవిధంగా ప్రతి పిల్లవాడు భిన్నంగా ఉంటాడు కాబట్టి అభ్యసన అనుభవాలు ప్రతి పిల్లవాడి సామర్థ్యాలపై ఆధారపడి ఉండాలి అనేది కరెక్టే। ఈ రెండిట్లో మనకి రెండు కరెక్ట్ కాబట్టి మనకి ఒకటో ఆప్షన్ ఏ మరియు బి అనేది సరైన సమాధానం అవుతుంది, మిగతావి కావు। రెండవ క్వశ్చన్ వచ్చేసి బ్రూనర్ ఆవిష్కరణ అభ్యసనానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి అని అన్నాడు। అయితే ఇది నెగిటివ్ టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ కాబట్టి కొద్దిగా అబ్జర్వేషన్ చేయాలి, ఎందుకంటే చాలామంది సరైనటువంటిది ఏమనుకొని వాళ్ళు రాంగ్ ఆన్సర్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సరికాని అని మనకి ఇచ్చిర్రు, అందుకే క్వశ్చన్ను పర్ఫెక్ట్గా చదవాలి। దీంట్లో మనకు వచ్చేసి పిల్లలలో అభ్యసన సంసిద్ధత సహజంగానే వచ్చే వరకు వేచి ఉండాలి అనేది మనకి సరికాని స్టేట్మెంట్ అయితే అవుతుంది। అదేవిధంగా మూడో క్వశ్చన్ వచ్చేసి ఇంట్లో అతిథులు ఉన్నప్పుడు బిగ్గరగా కేకలు వేసినందుకు శశి అనే చిన్న అమ్మాయిని ఆమె తల్లి మందలించింది। కొంతసేపటి తర్వాత శశి తన తల్లికి తన భావాన్ని సూచించే ఒక డ్రాయింగ్ని చూపించింది। అందులో పెద్దలు సంతోషకరమైన ముఖాలతో ఉండగా దూరంగా ఒక చిన్న అమ్మాయి విచారంగా ఉంది। పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశల్లో పిల్లలు ఇలా చేయగలరు అంటే మనకి దీనికి వచ్చేసి పూర్వ ప్రచాలక దశ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది, మిగతావి కావు। అదేవిధంగా నాలుగో క్వశ్చన్ వచ్చేసి మనకి వివిధ ఆటలు ఆడే సామర్థ్యం పొందడానికి అవసరమైన కండరాల బలం పెరగడం ఈ దశలో ప్రారంభమవుతుంది అనే దానికి సరైన సమాధానం వచ్చేసి మనకి ఉత్తర బాల్య దశ। దీని యొక్క సమాధానం ఉత్తర బాల్య దశ। అదేవిధంగా విధాత్రి పాఠశాల వయసు గల పిల్ల, పాఠశాలతో పాటు ఆమె అనేక సహపాఠ్య కార్యక్రమాలకు హాజరవుతుంది। ఆమె తన వివిధ పనులను మంచి ప్రశంసలు పొందుతున్నందున ఆమె మరింత నైపుణ్యాన్ని సాధించడానికి కష్టపడి పనిచేస్తుంది। విధాత్రికి ఉన్న ఎరిక్సన్ సాంఘిక వికాస దశ ఏది అనేసి మనకు అడుగుతున్నాడు। దీంట్లో మనం చూసినట్లయితే ఇందులో శ్రమశీలత వర్సెస్ నూన్యత అనేటువంటి ఆన్సర్ సరైనదిగా అవుతుంది। అదేవిధంగా కార్ల్ రోజర్స్ ప్రకారం తన సహాయార్థులు వ్యక్తిగత వృద్ధిని సులభతరం చేయడంలో మంత్రణకుడికి కింది వాటిలో ఒకటి సహాయం చేయదు। ఇది డస్ నాట్ కాబట్టి చేయదు అంటున్నారు, మనం చేస్తుందేమనుకునేటువంటి కన్ఫ్యూజ్ అయ్యి చాలామంది తప్పు పెడుతుంటారు కాబట్టి చేయదు అనే దానికి ఇది సరైన సమాధానం విమర్శ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది। అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 7కు వచ్చేసి మనం చూసినట్లయితే తమ చదువులో తగిన స్థాయిలో గల విద్యార్థులు కూడా వృత్తిని ఎంచుకునే ముందు వారి సహజ సామర్థ్యాన్ని తెలుసుకోవాలని సూచిస్తారు, ఎందుకంటే సహజ సామర్థ్యం దీన్ని సూచిస్తుంది। అంటే దీని యొక్క ఆన్సర్ వచ్చేసి నిర్దిష్ట సామర్థ్యాన్ని సూచిస్తుంది అనేది సరైనటువంటి సమాధానం। అదేవిధంగా 8వ క్వశ్చన్ వచ్చేసి లక్ష్మి ఉదయం నుంచి సాయంత్రం వరకు చిరుతిళ్ళు తయారు చేసి అవి విక్రయించే చిన్న తిరుతిళ్ళ కౌంటర్ నడుపుతుంది। ఉదయం నుంచి పనిచేసిన ఆమె సాయంత్రం కూడా అంతే సులువుగా పనిచేస్తుంది। ఇలా చేయడానికి కారణం లక్ష్మి ఇది పెంచుకోవడం అంటే ఇక్కడ దాని అర్థం, దాని యొక్క జవాబు వచ్చేసి అలవాటు అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది।
శ్రద్ధ తన 14 ఏళ్ల కొడుకును మొదటిసారిగా ఒంటరిగా హాస్టల్కి పంపుతుంది. అతన్ని ఎయిర్పోర్ట్లో దించే ముందు చెక్ ఇన్, సెక్యూరిటీ కౌంటర్ల ద్వారా ఎలా వెళ్ళాలో, బోర్డింగ్ మరియు ల్యాండింగ్ తర్వాత ఎయిర్పోర్ట్లో క్యాబ్లో హాస్టల్కు ఎలా వెళ్ళాలో చెప్పింది. ఇది ఈ రకమైన పెంపక శైలి అంటే అధికారయుత పెంపక శైలి. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ క్రింది వాటిలో ఒకటి మంచి మానసిక ఆరోగ్యం యొక్క లక్షణం కాదు. అంటే తనదైన ఊహల ప్రపంచంలో జీవించడం అనేది ఇది మంచి మానసిక ఆరోగ్యం యొక్క లక్షణం కాదు. మిగతా వచ్చేసి ఇవి రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. అదేవిధంగా మనం చుట్టూ చూస్తున్నప్పుడు మనం పరిశీలిస్తున్నామని చెప్తాం. ఈ పరిశీలన అనేది ఒక అధ్యయనంగా పరిశీలన నుండి భిన్నంగా ఉంటుంది. ఈ అధ్యయనంగా పరిశీలన ఇలా ఉంటుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి లక్ష్య నిర్దేశితం అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలకు సంబంధించి సరైన జతను గుర్తించండి. దీంట్లో మనకి ఏబిసి అని 3 ఇచ్చిర్రు. అభ్యాసకులకు సంబంధించిన కారకం ఆకాంక్ష స్థాయి, అనుభవ సంబంధిత కారకం భౌతిక పరిసరం, వ్యక్తులు మరియు సామగ్రి సంబంధిత కారకం సరైన సీటింగ్ అమరిక. దీంట్లో సరైనటువంటి సమాధానం వచ్చేసి ఏ మరియు సి మాత్రమే. అంటే అభ్యాసకులకు సంబంధించిన కారకం ఆకాంక్ష స్థాయి, వ్యక్తులు మరియు సామగ్రి సంబంధించిన కారకం సరైన సీటింగ్ అమరిక. ఇది 2 మాత్రమే సరైనటువంటి సమాధానాలు. అదేవిధంగా మనకి తల్లిదండ్రులతో కలిసి టూర్కు వెళ్ళిన 8 ఏళ్ల సంతోష్ హోటల్ నుంచి బయటకు వచ్చి కొత్త ప్రదేశాలను చూస్తూ కొన్ని వీధుల్లో నడిచాడు. చాలా దూరం వచ్చి దారి తప్పిపోయానని గ్రహించి ఎలాంటి లాజిక్ లేకుండా హోటల్కు చేరుకునే వరకు యాదృచ్ఛికంగా పరిగెత్తాడు. ఇది ఈ అభ్యసన సిద్ధాంతానికి ఒక ఉదాహరణ. అంటే యత్నదోష అభ్యసన సిద్ధాంతం అవుతుంది దీని యొక్క సరైనటువంటి సమాధానం. అదేవిధంగా మనకి అన్ని జీవులు ఒకేలా ఉండవని పిల్లవాడు తెలుసుకునేటువంటి భావనను ఏమని చెప్పవచ్చు అంటే విచక్షణ. అదేవిధంగా మనకి మీనా తన కూతురు శ్రీకి వారం మొత్తంలో గణిత సమస్యలను పరిష్కరించినందుకు ప్రతి వారాంతంలో ఒక బహుమతి ఇస్తుంది. మంగళవారం శ్రీ 10 సమస్యలను పరిష్కరించింది. ఆ రోజు శ్రీకి లభించే బహుమతుల సంఖ్య. ఇందులో మనం చూసినట్లయితే దీని ఆన్సర్ వచ్చేసి 0. ఆన్సర్ వచ్చేసి 0 సరైనటువంటి సమాధానం అవుతుంది. చిన్నపిల్లలు వారిని అనుసరించడానికి ఇష్టపడతారు కాబట్టి పెద్దలు ఎల్లప్పుడూ పెద్ద పిల్లలను సరిగ్గా ప్రవర్తించాలని నొక్కి చెప్తారు. ఇక్కడ ప్రస్తావించబడిన అభ్యసనం ఏ అనుకరణ, బి పరిశీలన, సి మోడలింగ్. ఇందులో సరైనటువంటి సమాధానాన్ని ఎంచుకోండి అన్నప్పుడు మనకి ఈ 3 సరైనటువంటివే అవుతాయి. ఏ, బి అండ్ సి సరైనటువంటి సమాధానం. అదేవిధంగా ఒక విద్యార్థి మెడికల్ కోర్సులో ప్రవేశానికి సన్నద్ధమవుతున్న సమయంలో సంబంధిత సబ్జెక్టులో తన సామర్థ్యం ఆధారంగా ఆ సబ్జెక్టులను అధ్యయనం చేయడానికి సమయాన్ని కేటాయించడం ద్వారా తన సన్నద్ధతను ప్రణాళిక వేసుకుంటాడు. అందుకు తగ్గట్టుగా సిద్ధమై సీటు దక్కించుకున్నాడు. ఇది దీనికి ఒక ఉదాహరణ. అంటే మనం దీంట్లో ఆన్సర్ చూసినట్లయితే అంతర్దృష్టి అభ్యసనం అవుతుంది. అంతర్దృష్టి అభ్యసనం సరైన సమాధానం. జోక్య సిద్ధాంతం ద్వారా వివరించినట్లు విస్మృతి అంటే ఇక్కడ విస్మృతి అంటే దీంట్లో సాధారణ విస్మృతి. జోక్య సిద్ధాంతం ద్వారా వివరించినట్లు విస్మృతి అంటే సాధారణ విస్మృతి అని అర్థం. అదేవిధంగా ఒక వ్యక్తి కృత్యంలో గల ఆసక్తి కారణంగా ఆ కృత్యాన్ని చేసినట్లయితే అది ఎలాంటి ప్రేరణ అంటే అంతర్గత ప్రేరణ. అదేవిధంగా క్రింది వాటిలో జన్యు లక్షణాలపై ఆధారపడిన భిన్నత్వ రకాన్ని గుర్తించండి. అంటే సామాజిక తరగతి, జాతి, సంస్కృతి ఇవి ఇవ్వడం జరిగింది. దీంట్లో చివరిది
సంతతి లేదా వంశం అనేది సరైనటువంటి సమాధానం. బోధనను ఒక ప్రక్రియగా ఇలా అర్థం చేసుకోలేము. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి సమాచార వ్యాప్తి. ఇది నెగిటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, చేసుకోలేము అంటున్నారు కాబట్టి ఇది సమాచార వ్యాప్తి అనేది దీనికి సరైనటువంటి సమాధానం అవుతుంది. చాలా వరకు నెగిటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి కొద్ది జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఈ క్రింది వాటిలో ఒకటి అభ్యసన సందర్భంగా కృత్యం కాకపోవచ్చు. అంటే మనకి దీంట్లో చూసి రాయడం అనేది మనకి అభ్యసన సందర్భంగా కృత్యం కాకపోవచ్చు. అదేవిధంగా ఈ క్రింది వాటిలో ఒకటి సమర్థవంతమైన ఉపాధ్యాయుని లక్షణం కాదు. అనుసరించడానికి సూచనలను ఇవ్వడం అనేది మనకి ఒకటి సమర్థవంతమైన ఉపాధ్యాయుని లక్షణం కాదు. క్రింది స్టేట్మెంట్స్ చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇందులో ఏ స్టేట్మెంట్ వచ్చేసి సహకార అభ్యసనంలో కృత్యాన్ని ఉపకృత్యంగా విభజించి పాల్గొనే వారికి ఇవ్వబడుతుంది. స్టేట్మెంట్ బి, సహచర అభ్యసనంలో పాల్గొనే వారందరూ ఉమ్మడిగా పనిని పూర్తి చేస్తారు. ఇందులో సరైనటువంటి ఎంపికను చేయండి, సమాధానాన్ని ఎంపిక చేయండి అని అన్నప్పుడు మనకి రెండు సరైనటువంటి సమాధానాలే అవుతాయి. అదేవిధంగా విద్యార్థులు సాంఘిక సాంస్కృతిక సందర్భం ఈ దశలో ప్రతిబింబించాలి అన్నప్పుడు మనకి ఏ ప్రియాక్టివ్, బి పోస్ట్ యాక్టివ్, సి ఇంటరాక్టివ్, ఈ మూడిట్లలో సరైనటువంటి సమాధానాన్ని మనం చూసినట్లయితే ఈ మూడు సరైనటువంటి సమాధానాలే అవుతాయి. అదేవిధంగా ఈ క్రింది వాటిలో వ్యక్తికి సంబంధించిన దేని గురించి సమాచారాన్ని ఆట అందించదు అంటే ఇక్కడ జన్యువులు, జీన్స్ అనేది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్. అదేవిధంగా సమ్మిళిత తరగతి గదిని నిర్వహించడం దీనితో ప్రారంభమవుతుంది. దీంట్లో సరైనటువంటి సమాధానం వచ్చేసి అభ్యాసకులను తెలుసుకోవడం. అదేవిధంగా బాలల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ చైర్పర్సన్ లేదా సభ్యుని పదవీ కాలం ఎంత అంటే మనం చూస్తే దీని యొక్క ఆన్సర్ 3 సంవత్సరాలు. అదేవిధంగా ఆర్టీఈ చట్టం 2009లోని ఈ సెక్షన్ కింద పొందుపరిచిన విధంగా ఉపాధ్యాయ నియామకానికి కనీస అర్హతలను నిర్దేశించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్సిటిఈని అకాడమిక్ అథారిటీగా చేసింది. ఏ సెక్షన్ అంటే మనకి సెక్షన్ 23 అనేది సరైనటువంటి సమాధానం. అదేవిధంగా వైగోట్స్కీ ప్రకారం ఈ కృత్యాలకు సారువా అందించవచ్చు, స్క్రాఫోల్డింగ్ అంటారు దాన్ని. అయితే దీంట్లో మనం చూసినట్లయితే సరైనటువంటి ఆన్సర్ వచ్చేసి వికాస సామీప్య మండలంలో ఉన్న వాటికి అనేది సరైనటువంటి సమాధానం. ఈ విధంగా మనకి 30 ప్రశ్నలు అయితే సైకాలజీలో ఇవ్వడం అనేది జరిగింది. ఇలాంటి బిట్స్ స్థాయిలో మనం ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. మీరందరూ ఈ స్థాయిలో చదివి సక్సెస్ కావాలని